నిజానికి ధ్యానం అనే పదం మన భారతదేశంలో చిన్నప్పటి నుంచి అందరూ వింటూనే ఉన్నా సరైన అవగాహన అసలు ఎవరికి లేదనే చెప్పాలి. ధ్యానం అంటే చాలా మంది జపమని, స్మరణమని, మంత్రోచ్చారణని అనుకుంటున్నారు. ముఖ్యంగా మన సినిమాలు కూడా ప్రజల్లో ఈ అపోహ తేయడానికి కొంత కారణమే. ఎందుకంటే ఏ రావణాసురుడు తపస్సు చేస్తున్నప్పుడు నమఃశివాయ 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 అంటూ చెప్పడం, చూపించడం మనకి తెలుసు. అయితే నిజమైన ధ్యానం అది సినిమాలో చూపించడానికి వీలుండదు. చూపించినా అందరికి బోర్ కొడుతుంది. అక్కడ ఏమీ జరగదు, ఏ పదోచ్చారణ ఉండదు. కనుక ఆ విధంగా మరి చూపించడానికి వీల్లేదు. కనుక జనరంజకంగా చూపించేందుకు సినిమాలు ఆ విధంగా చెప్పాయి, కానీ నిజానికి ఆ విధంగా ధ్యానం అనేది ఎప్పుడు ఉండదు. ధ్యానం అంటే నామ జపం కాదు, నామస్మరణను జపం అంటారు, కానీ ధ్యానం అనేది జపం కాదు. ధ్యానం అనే పదం ఇప్పుడు వాడుకలో ఉంది, కానీ పూర్వపు రోజుల్లో దీన్ని తపస్సు అనేవారు. ఇప్పుడు మనం దీన్ని ధ్యానం అని లేక ఇంగ్లీష్లో మెడిటేషన్ అని మనం అంటున్నాం. ధ్యానంలో అసలు మంత్రోచ్చారణ ఉండనే ఉండదు. అసలు ధ్యానం అంటే ఏమిటి, పదం యొక్క అర్థం ఏమిటి? అందులో రెండు పదాలు ఉన్నాయి. ధీ అంటే మన సూక్ష్మ శరీర సముదాయము, యానం అంటే ప్రయాణం. అంటే సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం అన్నమాట ధ్యానం అంటే. మనం ఈ స్థూల శరీరం కాదు కదా, ఈ బాడీని ఉత్తేజితపరిచే ఆత్మ పదార్థం మనం, దేహి అన్నమాట. దేహి ఈ దేహంలో ఉన్నంతసేపు ఈ విధంగా నేను ఇలా మాట్లాడగలను, మీరు వినగలరు. ఎప్పుడైతే ఈ దేహం నుంచి దేహి విడబడుతుందో ఈ దేహం యొక్క ఈ పెదవులు మాట్లాడవు, మీ దేహం యొక్క మీ చెవులు వినిపించుకోవు. ఈ దేహంలోంచి దేహిని మనకు తెలిసి విడదీసి ఆ దేహితో అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో ఆత్మ పదార్థంతో విహరించడమే స్వేచ్ఛగా ధ్యానము అనే పదం యొక్క అసలు అర్థం. ఇంకోసారి చెప్తాను. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం, వాడు ధీమంతుడురా అంటారు. ధీమంతుడంటే శరీరానికి సంబంధించిన కాదు, ఆత్మకు సంబంధించిన శక్తివంతుడు. కనుక ధీమంతుడంటే ఆత్మకి సంబంధించిన శక్తిమంతుడిని ధీమంతుడు అంటారు. అంటే ధీ అంటే ఆత్మకి సంబంధించినదైనది అన్నమాట. అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. మానవుడికి ఈ భౌతిక అన్నమయ కోశంతో పాటు మిగిలిన కోశాలు ఉంటాయి కదా, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ భౌతిక అన్నమయ కోశం మినహాయించి మిగిలిన కోశాలన్నింటినీ కలిపి ధీ అంటాం. వాటి ద్వారా మనం వాటిని ఉత్తేజపరుచుకుని వాటి ద్వారా ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్స్ విహరించడమే ధ్యానం అనే పదం యొక్క అర్థం. కనుక ఈ ధ్యానము అనే పదం యొక్క అర్థమే ఆ ధ్యానం అనే యొక్క క్రియ యొక్క ధ్యేయము కూడా. అంటే మనం సూక్ష్మ శరీరంతో విడిపడాలి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు ఇంగ్లీష్లో. గగనయానం అని చెప్పేసి మనం చిన్నప్పుడు అంటున్నాం. గగనంతో అంటే ఈ భౌతిక శరీరంతో గగనయానం జరగదు.
భౌతిక శరీరం కిందే ఉండి భూమి మీదే ఉండి ఈ సూక్ష్మ శరీరం గగన విహారం చేస్తుందన్నమాట. మహాభారతంలో చదువుంటారు, మీరు వినుంటారు. చిన్నప్పుడు భీముడు వాళ్ళంతా ఆడుకుంటున్నప్పుడు భీముడిని రాయి కట్టేసి దుర్యోధనుడు వాళ్ళు నీళ్లలో పడేసినప్పుడు భీముడు నాగలోక యాత్ర చేస్తాడు. అంటే ఎప్పుడైతే ఆ నీళ్లలో పడిపోయిందో ఆ బాడీలోంచి, ఫిజికల్ బాడీలోంచి ఆ యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చిందన్నమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఆపద సమయంలో ఆ యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చేస్తుందన్నమాట. ఆ విధంగా బయటకు వచ్చేసి ఆపద సమయంలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, వేరే వరల్డ్, వేరే లోకం, ఒక పలానా లోకం, నాగలోకం వెళ్ళేసి అక్కడంతా ఎక్స్పీరియన్స్ పొంది వచ్చాడు భీముడు. అక్కడన్నీ సత్కారాలు పొంది. అయితే ఇది కంటికి కనపడదు, చర్మచక్షులకి ఇతరులకు కనపడదు. చర్మచక్షులకి ఆ స్థూల శరీరం అక్కడే నీళ్లలోనే పడి ఉంటుంది. కానీ భీముడు మటుకు నాగలోకానికి వెళ్ళొచ్చాడు. అలాగే మరి వనవాస సమయంలో అర్జునుడు తపస్సు చేసి ఇంద్రలోకానికి వెళ్ళొచ్చాడని చెప్తున్నారు. అంటే ఏమిటి? తపస్సు చేస్తున్నప్పుడు అతని స్థూల శరీరం అన్నమయ కోశం అక్కడే తపస్సు చేస్తూ మన సిట్టింగ్ పోస్చర్ లో కూర్చునే స్థితిలో ఉంటుంది. అర్జునుడు అంటే ఆ దేహి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చేసి ఇతర లోకాలు, ప్రధానంగా ఇంద్రలోకం వెళ్ళేసి వచ్చాడనమాట. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తపస్సు చేశారు వాళ్ళు. తపస్సు అర్జునుడు చేశాడు. భీముడికి ఆపద సమయంలో ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఈ రెండు కూడాను మన దేహంలోంచి దేహి తాత్కాలికంగా నిష్క్రమించి తన సహజమైన శక్తులతో ఇతర లోక యాత్రలు చేయడం అన్నమాట. అది ధ్యానం అంటే. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే విదేహ అనుభవం, దేహం బయట మన అనుభవం. ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇది దేహం లోపల ఉన్న అనుభవం. నేను దేహంలో ఉండి నేను అనుభవిస్తుంటే, మాట్లాడుతుంటే మీరు కూడా దేహంలో ఉండి వింటున్నారు. ఇది సదేహ అనుభవం. విదేహ అనుభవాలు కలగడమే ధ్యానం, ధ్యానం యొక్క ధ్యేయం. కనుక ఈ విషయం అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వపు రోజుల్లో తపస్సు చేస్తే కృష్ణుడు, శివుడు, బ్రహ్మ వీళ్ళంతా ప్రత్యక్షమయ్యేవారన్నారు. ప్రత్యక్షం అంటే ఏమిటి? మనకి గోచరించడం అన్నమాట. తపస్సు చేస్తున్నప్పుడు మన దివ్య దృష్టి ఉత్తేజితమై కుండాల్ని ప్రసరం బాగా జరిగి ఆజ్ఞాచక్రం ద్వారా ఉత్తేజన చేసినప్పుడు మనకు దివ్య దృష్టి వస్తుంది. అప్పుడు దివ్యలోక వాసులు మన ముందర వస్తారు. వాళ్ళు తమ సూక్ష్మ శరీరాలతో మన ముందుకు వచ్చినప్పుడు మన సూక్ష్మ దృష్టితో, దివ్య దృష్టితో చూస్తాము, మాట్లాడుతుంటాం. మన పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు కనపడరు. ధ్యానం చేసి ఆ దివ్య దృష్టి సంపాదించుకున్న వాళ్ళకే ఈ ఇతర లోక వాసులు, మాస్టర్స్ ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమై వాళ్ళ దగ్గర నుంచి మనం ఏది కావాలంటే అదని తెలుసుకోవచ్చు. ఇదే మనం పూర్వపు రోజుల్లో తపస్సు చేసి మరి సాక్షాత్కారం పొందారు అంటారు. అదే మనం ఈ రోజుల్లో కూడా మనం చేయవలసింది. ఏ లోకంలో అయినా, ఏ కాలంలో అయినా సత్యాన్వేషకులు సత్యం తెలుసుకోవాలంటే చేయగలిగిన ఒకే ఒక చర్య ఈ ధ్యానం. ఇది ధ్యానం అనే పదం యొక్క అర్థం. ధ్యాన పదార్థం. ఇకపోతే ధ్యానము ఎలా చేయాలి అనే విషయం గురించి కూడా మనం విశదంగా తెలుసుకుందాం. ధ్యానం చేయాలంటే మనం ఏదేని ఒక స్థిరమైన సుఖమైన ఆసనం తీసుకుని అందులో కనీసం 45 నిమిషాలు తగ్గకుండా శ్వాస నిశ్వాస అనే ప్రక్రియని మనం గమనించాలి. మనకి ఇష్టం వచ్చిన ఆసనం తీసుకోవచ్చు. ఫలానా ఆసనమే తీసుకోవాలి అని ఏమీ లేదు.
నిజానికి ఎంత సులభమైన ఆసనం తీసుకుంటే అంత మంచిది. క్లిష్టమైన ఆసనం తీసుకుంటే అందులో ప్రత్యేకమైన ఫలితాలు ఏమీ లేవు. ఎప్పుడు సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. కనుక సింపుల్ ఆసనం సుఖాసనం, మామూలుగా కూర్చునేది అందరూ సుఖాసనం అంటారు. అందులో కూర్చుని గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. బుద్ధుడు చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు కదా, మనం కూడా గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. కూర్చుని అంటే మన దేహానికి మనం ఏమాత్రం కష్టం కలిగించకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం మైండ్ని కంట్రోల్ చేయబోతున్నాం కనుక దేహాన్ని మనం వీలైనంత స్థిరంగా సుఖమయంగా ఉంచుకుంటేనే ఆ మనస్సుని నియమించడం అనేది మనకు సాధ్యం, కానీ లేకపోతే అసాధ్యం. కనుక ఏదైనా ఒక ఆసనంలో పోస్చర్లో స్థిరంగా కూర్చుని కళ్ళు మూసుకుని చేతిలో చేయి వేసుకోవాలన్నమాట. చేతిలో చేయి వేసుకుంటే చేతుల్లోంచి పోయే 10% ఎనర్జీ శక్తి మనలోనే తిరిగి రీసైకిల్ అవుతుంది అనమాట. అలాగే కళ్ళు మూసుకుంటే 80% ఎనర్జీ మనలో సేవ్ అవుతుంది. కనుక కళ్ళు మూసుకుని చేతిలో చేయి వేసుకుని నిటారుగా కూర్చోవాలి. సమకాయ శిరోగ్రీవం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. కనుక నిటారుగా కూర్చోవాలన్నమాట. వీలైనంత నిటారుగా. మరీ అది మనకి కష్టంగా ఉందనుకోండి, అది స్థిర సుఖమాసనం అనేది ఆ యొక్క మనకి ఆ రూల్కి వ్యతిరేకంగా ఉంటుంది. కనుక వీలైనంత సుఖంగా నిటారుగా కళ్ళు మూసుకుని కూర్చోవాలన్నమాట. కొంచెం తల పైకెత్తి పట్టుకోవాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకుని శ్వాస నిశ్వాస గమనిస్తూ ఉండాలి. ఏ మంత్రము ఉచ్చరించకూడదు. ఎందుకు ఉచ్చరించకూడదు? మంత్రం ఉచ్చరిస్తే మనలోని శక్తి బయటికి పోతుంది, కానీ మనం వీర్యులం కాం, నిర్వీర్యులం అవుతాం. ఉన్న శక్తి కూడా పోతుంది. ఉన్న శక్తి కూడా పోగొట్టుకుంటే మరి మనలోని సూక్ష్మ శరీరం ఎలా బయటకు వస్తుంది? సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపడాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఎలాగైతే ఈ భూమండలం నుంచి మనం ఏదైనా ఒక రాకెట్ పైకి కక్షలోకి వేసినప్పుడు అది ఒకానొక శక్తితో ఒకానొక స్పీడ్తో వెళ్తేనే అది శాటిలైట్ గా మారుతుంది, లేకపోతే తిరిగి భూమి మీదకే వస్తుంది అన్నమాట. అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తిని మించి శక్తితో బయటికి వెళ్తేనే అది ఈ స్పేస్ లోకి వెళ్ళగలదు అనమాట. అలాగే స్థూల శరీరం యొక్క ఆకర్షణ శక్తి నుంచి సూక్ష్మ శరీరం విడిపడాలంటే దానికి చాలా శక్తి అవసరం. మనం మంత్రం ఉచ్చరిస్తుంటే మనకు ఉన్న కొద్దిపాటి శక్తి కూడాను అది వేస్ట్ అయిపోతున్నాయి, కానీ మనకి ఈ ఇంకా సూక్ష్మ శరీరం బయటపడడానికి ఎక్కడ ఉంటుంది శక్తి? కనుక ఏ మంత్రము ఉచ్చరించరాదు. ఏ మంత్రము ఉచ్చరించరాదు. అది ఓంకారం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, మరి ఇంకే విధమైన కానివ్వండి, మంత్రాలు పలుకరాదు. తర్వాత మనసులో ఏ రూపము, ఇష్ట దేవత రూపము ఏది ప్రతిష్ఠించుకోకూడదు. అంటే మన గురువును గాని దైవం గాని, అంటే జీసస్ క్రైస్ట్ అని, బుద్ధుడని, షిరిడి సాయి అని, కృష్ణుడని, వెంకటేశ్వర స్వామి అని, ఇలాంటి వాళ్ళ ఎవరి గురించి మనం తలుచుకోకూడదు, ఆ రూపాలు పెట్టుకోకూడదు. కేవలం ధ్యానం అనేది ఆనాపానసతి అనే ఒక భౌతిక చర్య, ఫిజికల్ ఎక్సర్సైజ్ తో మొదలవుతుంది. అంతేగాని మనసులో ఏమీ ఉంచుకోకూడదు. మనసులో ఏమీ పెట్టుకోకుండా కేవలం ఈ శ్వాస నిశ్వాస చర్యను మనం గమనిస్తూ ఉండాలి. దీన్నే పాలి భాషలో ఆనాపానసతి అన్నారు. ఆన అంటే శ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం అన్నమాట. ఇదే బుద్ధుడు ఆచరించినది, మరి అందరి చేత ఆచరింప చేసినది. నిజానికి ఇదే సరి అయిన మార్గం మనం ఈ లోకం నుంచి ఇతర లోకాలకి వెళ్ళడం కోసం.
ఈ శ్వాస అనేది బ్రిడ్జ్ అన్నమాట, అన్నమయ కోశానికి మనోమయ కోశానికి. అంటే ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యలో ఉండే బ్రిడ్జ్, వంతెన ఈ శ్వాస. ఆ శ్వాస మీదుగానే వెళ్ళగలం, వేరే వంతెన ఏమీ లేదు. ప్రాణమయ కోశం మధ్యలో ఉంది, ఎథీరిక్ బాడీ అంటారు, అదే ఈ రెండింటి మధ్యలో ఉంది, దాని మీదుగానే మనం వెళ్ళగలం. కానీ ప్రాణమయ కోశం బాగా పుష్కలంగా వికసించినప్పుడే అది మనం వంతెన చేసుకుని సూక్ష్మ శరీరంలోకి ప్రవేశించగలం. గాని ఇతరత్ర అన్యదా అది సాధ్యం కాదు. కనుక శ్వాస నిశ్వాస అనే వంతెన మీదుగానే మనం వెళ్ళాలి. మంత్రము అనే వంతెన మీద ఎప్పటికీ వెళ్ళలేం. కనుక ధ్యానం అంటే ఆనాపానసతి అనే క్రియతో మొదలవుతుంది. మనం సరి అయిన ఇష్టం వచ్చిన ఆసనం వేసుకుని కూర్చుని స్థిరంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఈ శ్వాస నిశ్వాస గమనిస్తూ ఉంటే మరి ఆలోచనలు కూడా వస్తుంటాయి కదా. మన ఇంటి ఆలోచనలు, ఆఫీస్ ఆలోచనలు, రేపటి ఆలోచనలు, నిన్నటి ఆలోచనలు, మనం డబ్బు రేపు బకాయి తీర్చాలి, ఎలా తీర్చాలి, రకరకాల విషయాలు. ఏ ఆలోచన వచ్చినా కూడాను దాన్ని మనం త్రుంచి దాని వైపు నుంచి మన ధ్యాసను మరల్చి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కానీ మళ్ళీ మళ్ళీ చంచలం హి మనః అన్నట్టు మళ్ళీ మళ్ళీ మనకి ఆలోచన పరంపర వస్తూనే ఉంటుంది. నిజానికి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి తెలియదు మనలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో. కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటే వెంటనే ఆ ఆలోచన పరంపర అంతా మనని ఒక ఉప్పెనలా మనని ముంచుతుందన్నమాట. అప్పుడే మనకి తెలుస్తుంది. అయితే ఏ ఆలోచన వచ్చినప్పుడాను, ఆధ్యాత్మిక ఆలోచన అయినా సరే, ప్రాపంచిక ఆలోచన అయినా సరే, ఏ ఆలోచన వచ్చినా కూడాను దాన్ని వెంటనే త్రుంచి ఇప్పుడు నేను శ్వాస నిశ్వాస గమనిస్తున్నాను కదా, ఆ చర్యలో నిమగ్నం కావాలి కదా అని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస మరలుస్తూ ఉండాలి. ఈ విధంగా కొంతసేపు బంతులాట జరుగుతుంది. మనస్సేమో బయటికి పరిగెత్తను, మనం దాన్ని పట్టుకుని మళ్ళీ రూపాలు తీసుకొచ్చి శ్వాస మీద ఉంచను. ఈ విధంగా మనం సాధన చేస్తుంటే కొంతమందికి వెంటనే, కొంతమందికి 2-3 రోజుల్లో, ఇంకా కొంతమందికి వారం రోజుల్లో వెంటనే శ్వాస మీదే ధ్యాస నిలకడగా నిలిచి అప్పుడు శ్వాస క్రమేణా తగ్గి 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 చివరికి భూమధ్యంలో తనంతట తాను స్థితమవుతుంది. ఆ సమయంలో చక్కటి ప్రశాంత వాతావరణంలో మన మనస్సు ఉంటుంది. ఏ ఆలోచన కూడాను రమ్మన్నా రాదు. అలాంటి స్థితిలో మనం కొనసాగుతూ ఉండాలి. ఎక్కువసేపు మనం సమయాన్ని కేటాయించాలి. జీవితం అనేది ఉన్నది ఈ ధ్యానంలో మన సమయం కేటాయించడం కోసమే. జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దాని ద్వారానే మనం సత్యం తెలుసుకుంటాము. సత్యం తెలుసుకున్న తర్వాత మరి ధ్యానం వదిలిపెట్టేసినా పర్వాలేదు, అప్పుడు మనం సత్య మార్గంలో తప్పకుండా జీవిస్తాం కనుక. అయితే సత్య మార్గం తెలుసుకునే వరకు ధ్యానం తప్పదు. సత్య మార్గం తెలుసుకున్న తర్వాత కూడాను అనేక రీసెర్చెస్ కి మరి ఆ బ్రహ్మానందానికి ధ్యానంలో ఎప్పుడూ మనం ఉంటాం కనుక ధ్యానంలో మనం ఎక్కువసేపు గడపాలి. శ్వాస నిశ్వాస గమనిస్తూ ఎక్కువసేపు గడిపితే వెంటనే మనకి ఈ శ్వాస క్రమేణా చిన్నదిగా అయిపోయి భూమధ్యలో స్థితం అయిపోతుంది. అప్పుడు మెల్లిగా ధ్యానంలో అనుభవాలు మొదలవుతాయి. అంటే శరీరం తేలిగ్గా అయిపోవడం, మరి ఈ నాడీ శోధనం జరగడము, కొన్ని దృశ్యాలు కనపడడం, లేకపోతే కొన్ని మెసేజెస్ మనకి వినపడడం, ఇలాంటివన్నీ మొదలవుతాయి. వీటన్నిటిని ఏమంటామంటే మనం ధ్యానంలో అనుభవాలు అంటాం. అంటే మన అంతర్ముఖం అయిపోయిన తర్వాత మనకి అంతర్దృశ్యాలు దృగ్గోచరం అవుతాయి. క్లియర్ వాయన్స్, క్లియర్ ఆడియన్స్, టెలిపతి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, ప్రికాగ్నిషన్, ఇలాంటివన్నీ అంటారు అన్నమాట. అతీంద్రియ శక్తులు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, ఇవన్నీ కూడా మొదలవుతాయి. అంటే దూర శ్రవణము, దూరగ్రహణము, దూర సంచారము, ఇలాంటివన్నీ అన్నమాట.
క్రమేపీ చేస్తూ ఉంటే కుండాలిని అనే శక్తి కూడా ఉంది. అది మన సెకండ్ బాడీ అంటే ఎథిరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశంలో ఉత్తేజితం కాకుండా ఉన్న ఒకానొక నిర్దిష్టమైన శక్తి. మనకి 7 శరీరాలు ఉన్నాయి. ఒకటేమో ఫిజికల్ బాడీ అంటే అన్నమయ కోశం, రెండోదేమో ఎథిరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశం, మూడోదేమో ఆస్ట్రల్ బాడీ అంటే మనోమయ కోశం, నాలుగోదేమో కాజల్ బాడీ అంటే విజ్ఞానమయ కోశం, ఐదోదేమో స్పిరిచువల్ బాడీ అంటే ఆనందమయ కోశం, ఆరవదేమో కాస్మిక్ బాడీ అంటే విశ్వమయ కోశం, ఏడవది నిర్వాణిక్ బాడీ అంటే నిర్వాణమయ కోశం. ఈ రెండవ బాడీలో ప్రాణమయ కోశంలో ఒకానొక శక్తి ఉంది. కీ అన్నమాట. లాక్ లో కీ లాగా లాక్ వేసి కీ తీస్తామే, ఆ కీ లాంటిది అన్నమాట. ఈ ఇతర శరీరాలన్నీ ఉత్తేజితం కావాలంటే ఈ కుండాలిని అనేది అది మనకి ఉత్తేజితం కావాలి. కుండాలిని అవేకనింగ్ షుడ్ హ్యాపన్ అన్నమాట. ఈ ఆనాపానసతి చేస్తున్నప్పుడు మనకి విశ్వలోంచి శక్తి అపారంగా మనలోకి ప్రవహిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ మనలో ఫ్లో అవుతుంది అనమాట. అది ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అది మూలాధారం అనే ఎనర్జీ సెంటర్ లోంచి ఉన్న ఆ శక్తిని, కుండాలిని శక్తిని ఉత్తేజితం చేస్తుంది. అప్పుడు అది ఉత్తేజితం అయి అనేక ఎనర్జీ సెంటర్స్ ని కదిలిస్తూ చివరికి మెయిన్ ఎనర్జీ సెంటర్ అయిన సహస్రారాన్ని ఛేదించుకుని అది అది మనకి ఒక రంధ్రం తయారు చేసినప్పుడు నిరంతరంగా ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ఎప్పుడూ ప్రవహిస్తూ ఇంకా ఆ శరీరం వజ్రకాయంలా తయారై మరి చిరంజీవత్వం వచ్చేసి ఆ శరీరంతో మనం ఆటలాడుకోవచ్చు. అప్పుడు ఆ భౌతిక శరీరం అంటే ఆ మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. మ్యాటర్ బికమ్స్ ఎనర్జీ. ఏమండి? కనుక ధ్యానంలో అనుభవాల్లో మొట్టమొదటిలో వచ్చే అనుభవాలు అయిపోయిన తర్వాత కుండాలిని ప్రసారం, ఉత్తేజితం అనేది చాలా ముఖ్యమైన చర్య. అది మనకు తెలుస్తుంటుంది ఒక్కొక్కసారి మనకు తెలీదు. తెలియనంత మాత్రాన అది కుండాలిని జాగృతం కాలేదనే మనకు అది సంశయం రాకూడదు. దాని యొక్క పర్యవసానం, ఫైనల్ రిజల్ట్ ఏంటంటే దివ్య చక్షు యొక్క ఉత్తేజితం పూర్తిగా మనకి పర్ఫెక్ట్ గా ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. తద్వారా మనకు ఇతరలోక సత్యాలు, ఇతరలోకాలు దృశ్యాలు ప్రస్ఫుటంగా ఈ లోకంలో మనం ఎలా విహరిస్తున్నామో, ఈ లోకంలో ఎలా అన్ని గమనిస్తున్నామో అదే విధమైన క్లారిటీతో మనం ఇతరలోక దృశ్యాలు కూడా చూస్తాం అన్నమాట. కనుక అప్పుడు మనకి మన గత జన్మలన్నీ తెలుసుకోవచ్చు. మనం ఇక్కడికి ఏ ప్రణాళికతో వచ్చామో దాని గురించి మనం తెలుసుకుంటాం. ఇతర లోకాలన్నీ కూడాను చక్కగా అనుభవిస్తూ భోగిస్తూ ఉంటాం. కనుక చనిపోయిన మిత్రులతో మనం ఎప్పుడు కలిసి మాట్లాడుతూ ఉండవచ్చు. ఇవన్నీ కూడాను చాలా అసాధారణమైన విషయాలు కదా. ఆ అసాధారణ విషయాల్ని మనం ధ్యానం ద్వారా సాధారణం చేసుకోవచ్చు. దీనికి మరి జీవితం అంతా వెచ్చించాలా, లేకపోతే సంసారం త్యజించాలా, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోవాలా అంటే అది అస్సలు పనికిరాదు, చెయ్యరాదు. మన సంసారంతో ఉంటూ మన బంధుమిత్రులను ఆప్యాయంగా సరిగ్గా చూసుకుంటూ ప్రతిరోజు 1-2 గంటల మటుకు సమయం తీసి ధ్యానంలో వెచ్చించాలి. నిజానికి ఎవరైనా తమను తాము పరీక్షించుకుంటే అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అనవసరమైన దృశ్యాలు చూస్తూ, అనవసరమైన వార్తలు చదువుతూ, అనవసరమైన చేష్టలు చేస్తూ రోజుకి 4-5 గంటలు ఈజీగా వృధాగా గడుపుతుండడం మనకి అనుభవం. ఆ సమయాన్ని మనం పూర్తిగా కట్ చేసేస్తే ధ్యానంలో మనకి ఎంతో సమయం పెట్టచ్చు. తద్వారా యోగులం అవుతాం అన్నమాట. పొద్దున్న చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా అంటే ఏ సమయంలోనే మనం ధ్యానం చేసుకోవచ్చు. నడి రాత్రి మనకి కరెంటు పోయి మేల్కుంటాం అనుకోండి, ఏం చేస్తాం?
పక్క మీద దొర్లుతామా? దొరలకూడదు. చక్కగా అదే పక్క మీద కూర్చుని వెంటనే శ్వాస నిశ్వాసం గమనిస్తూ ధ్యాన ప్రక్రియలోకి పోవాలి. స్నానం చేసి కూర్చోవాలి, పూజా గదిలోనే కూర్చోవాలి. ఇవన్నీ కూడాను ఏ మాత్రం సరికాదు. ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చేయవలసిన ప్రథమమైన చర్యే ధ్యానం. రెండు రకాల మనుషులు ఉన్నారు, అధములు, ఉత్తములు. అధములు సమయం ఎప్పుడు వృధా చేస్తూనే ఉంటారు. ఉత్తములు ఒక్క క్షణం కూడా సమయం వృధా చేయరు. ధ్యానం ఉత్తములకే అవగతం గాని అధములకి ఎప్పుడూ కాదు. కనుక ఇది ధ్యాన విషయం. అంటే మనం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దాని గురించి. ఎంత చేయాలి అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా కదా. మనం మాస్టర్స్ కావాలి, యోగి పుంగవం కావాలి. అలాంటి స్థితి రావాలంటే రోజుకి 2-3 గంటలు తప్పకుండా చేయాలి. అయితే క్రమేపీ పొద్దునో గంట, రాత్రో గంట, ఈ విధంగా చేయాలన్నమాట. గంటలు ఒకటేసారి కూర్చోవలసిన అవసరం లేదు. కూర్చున్నప్పుడల్లా 45 నిమిషాలకు తగ్గకుండా, గంట సేపటికి ఎక్కకుండా మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ధ్యానం మనం చేయాలి. అయితే చాలా మంది పూజలు చేస్తే సరిపోదా అంటారు. పూజలు సరిపోవండి. పూజలు అనేవి ఎవరో దేవుణ్ణి ప్రార్థిస్తూ మన గొంతమ్మ కోరికలను వారు తీరుస్తారనే అపోహతో చేసే వ్యర్థమైన, అర్ధరహితమైన చర్య పూజ. ఎవరు మనల్ని ఉద్ధరించరు. మనం పుట్టే ముందర మన ప్రాబ్లమ్స్, మన సమస్యలు తీసుకుని పుడతాం. ఆ సమస్యల్ని మనం పరిష్కరిస్తేనే మనకి లాభం ఉంటుంది, కానీ ఇంకోళ్ళు పరిష్కరిస్తే మనకి దానివల్ల ఏమీ ప్రగతి రాదు. కనుక ఎవరు మనకి సహాయం చేయరు. ఈ విషయం తెలియక మనం పూజలు, ప్రార్థనలు, వ్రతాలు, అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఒకసారి మన జీవితంలో వచ్చిన తర్వాత మన జీవితాన్ని మనమే చక్కదిద్ది పెట్టుకోవాలి, కానీ పైనుంచి ఏ విధమైన సహాయం రాదు. ఉదాహరణకు ఒక చెస్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. ఆ చెస్ మ్యాచ్ లో ఆ కోచ్ అనే అతను ఈ అడుగడికి ఒక్కొక్క మూవ్ వేస్తున్నప్పుడు ఆ కోచ్ ఏమి చెప్పలేడు. మధ్యలో ఆటంతా అయిన తర్వాత తిడతాడు, నువ్వు అలా ఎందుకు ఆడావు, ఇలా ఎందుకు ఆడావు, ఆ మూవ్ ఎందుకు వేసావు, ఆ ఎత్తు ఎందుకు వేసావు అని చెప్పేసి. కానీ ఆట మధ్యలో ఎవరు మనకి అడ్వైస్ ఇవ్వలేరు, హెల్ప్ చేయలేరు. ఎందుకంటే ఆ ఆట యొక్క రూల్స్ కి అది వ్యతిరేక్తం. అలాగే పుట్టిన తర్వాత చచ్చేంత వరకు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, కానీ ఎవ్వరు వచ్చి ఉద్ధరించరు. రామ భక్తులను రాముడు ఉద్ధరించడు, కృష్ణ భక్తులను కృష్ణుడు ఉద్ధరించడు, క్రిస్టియన్స్ ని జీసస్ ఉద్ధరించడు. ఉద్ధరించే పని అయితే మరి ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి, ఇన్ని అక్రమాలు ఎందుకు జరుగుతాయి? కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎవరు ఈ జీవితం అనే ఆటలో అనవసరంగా జోక్యం చేసుకోరు. అయితే మనం ధ్యానం చేసి మన థర్డ్ ఐని ఉత్తేజితం చేసుకుని ఆ లోకానికి వెళ్ళి ఎంత కావాల్సినంత అడ్వైస్ మనం తీసుకుని రావచ్చు. మన చేతిలో ఉన్న పని కానీ ఇతరుల చేతిలో ఉండే పని కాదు. కనుక ఈ జననము మరణము అనే ఈ ఆటలో రూల్ ఏమిటంటే ఎవరు కూడా బయట మనుషులు